चौधरी మేమేమడుగుతున్నామంటే ఈ ఓటర్ లిస్టు ప్రకారము మాకు ముందు ఉండేవి కొంతమంది ఓటర్ లిస్ట్ కార్డ్స్ ఇచ్చినారు. ఈ కార్డ్స్ ఉన్నాయి, సీఎల్ నంబర్లు ఉన్నాయి. వీళ్ళు ఇంతవరకు మీ బ్యాంకులు ఎప్పుడైనా లోన్స్ తీసుకోలేదు, గ్యారెంటీ వేయలేదు, డిఫాల్టర్స్ కాదు లేదు. ఓటర్ లిస్టులో లేదంటే మేమేమడుగుతున్నామంటే 5 మంది, 10 మంది, 50 మంది, 100 మంది కాకుండా మిమ్మల్ని అడగదు. మాకు ఏదైతే మీరు బ్యాంక్ కార్డు ఇచ్చినారో జిఎల్ నెంబర్ ఉంది, వీళ్ళని ఎందుకు తీసేసారని మేము అడుగుతాం. 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అప్లికేషన్ ఇచ్చేవాళ్ళంటే కాన్ఫర్మ్ చేశాను. 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఇవన్నీ అప్లికేషన్ ఉంటే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడు, 11వ తారీఖు స్క్రూటినీ చేస్తాడు, 12వ తారీఖు ఫైనల్ లిస్ట్ తయారు చేస్తాడు. చేసేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అయిపోయింది. దాని మీద ఏదైనా అప్లికేషన్ ఉంటే సెక్షన్ 21 కోఆపరేటివ్ యాక్ట్ కింద రాసుకొని చెప్తాను. 21 కోఆపరేటివ్ యాక్ట్ యూ హ్యావ్ గాట్ రెమెడీ, యూ కెన్ అప్రోచ్ ది కోఆపరేటివ్ ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకు పోతుంది. ఒక్క మారి ఫైనల్ లిస్ట్ అయిపోయిన తర్వాత దాని మీద వేరే హైకోర్టు రిట్ పిటిషన్స్ ఫైల్ అయ్యి అవన్నీ కొట్టేసినారు. దే రెడ్స్ మ్యాటర్. ఇక అంటే నో డిస్కషన్ వచ్చింది. ఏమొచ్చింది అది దాన్ని కూడా ఆయన కమ్యూనికేట్ ఏమి ఏదైనా కానీ తెలిసిన వాళ్ళని వాళ్ళకి తీర్పు లోబడి ఉంటుంది అని చెప్పి వాళ్ళకి తెలుపుమని చెప్పినా తెలుపుతాం. అది నా బాధ్యత, అది నా డ్యూటీ. ఓకే, ప్రతి దాంట్లో సార్ నాకు కోర్టు ఆర్డర్ చేసి కోర్టు ఇస్తుంది. కోర్టు మీకు ఇస్తుందంటే నిన్న సాయంత్రం ఆర్డర్ వచ్చింది, మీరు రాలేదంటారు. మేము నాకు వాట్సాప్ పెట్టారు. అవును సార్, వాట్సాప్ కాదు సార్, వాట్సాప్ కాదు. ఎలక్షన్ ఆఫీసర్ మాకు సీరియస్ ఇవ్వండి రిసీవ్డ్ నాకు తీసుకుంటే అది ఎట్లా అవుతుంది సార్? నేను కోర్టు పోయింది, నేను కంటెస్టెడ్ క్యాండిడేట్ హౌస్ మోషన్ నేను పోయిన కోర్టు నోటీస్ వల్ల కోర్టు ఇలా నువ్వు ఇస్తావు అంటే నేను కంటెస్టెడ్ క్యాండిడేట్ కాదా? కంటెస్టెడ్ కోర్టుకి ఎవరు పోయినారు సార్? కోర్టుకి ఎవరు పోయినారు చదవండి. హైకోర్టు ప్రొసీజర్ ఉంది దానికి. అవును సార్, ప్రొసీజర్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. మీరు కోర్టు పోయి కంప్లైంట్ చేయండి సార్. అవును సార్, మీరు తీసుకోలేదని రాసింది. నువ్వు కాదు ఇవ్వాల్సింది ఆర్డర్. కోర్టు ప్రాసెస్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ ఉంటే నేను పోయిండేది ఎవరు అడుగుతున్నా కోర్టుకి, నేను ఎవరు అడుగుతున్నా. నాకు ఇవ్వని కోర్టులో డైరెక్షన్ నాకు మీరు తీసుకోకూడదని డైరెక్షన్ ఉంది ఎక్కడన్నా కానీ, ఆర్డర్ తీసుకోకూడదని డైరెక్షన్ ఉంది ఎక్కడన్నా. ఇప్పుడు ఏదో ఆర్డర్ తెచ్చిస్తావు నాకు ఎట్లా తెలుస్తుంది? ఏదో ఆర్డర్ ఏముంది? హైకోర్టు వచ్చిన ఆర్డర్, హౌస్ మోషన్ వచ్చిన ఆర్డర్ నేను కోర్టే కమ్యూనికేట్ చేస్తుంది నాకు. దాంట్లో కోర్టు నీకు దాంట్లో సమస్య ఏం చెప్పండి, ఎవరు ఇస్తే మీకు సమస్య ఏముంది? రిజల్ట్ క్యాండిడేట్స్ మెన్షన్ చేయమన్నారంటే మేము క్యాండిడేట్స్ కాదా? డిక్లేర్ కాదు, మీకు ఏముంది పాయింట్ అనేది చదవండి. లాస్ట్ ఏమి ఇచ్చారు పాయింట్ చదవండి. మరి మనం క్యాండిడేట్ కదా? మేము క్యాండిడేట్ కాదా? కంటెస్టింగ్ క్యాండిడేట్ కదా? మరి కాదని ఎందుకు తీసుకోకుండా దీన్ని ఏం రాసామన్నా చదవండి కనీసం. అవును సార్, మేము ఏం అడుగుతున్నాము? మీకు రిసీవ్డ్ అని రాసేమని అడుగుతున్నాను. ఆర్డర్ కాపీ రిసీవ్డ్ అని రాసేమన్నా ఒకసారి చదవండి. వేరేది ఏమన్నా రాసాము మేము? హైకోర్టు ఆర్డర్ కాపీ రిసీవ్డ్ అని రాసేమన్నా సార్. మీ కమ్యూనికేషన్ చేసిన నేను కోర్టు పోయినా రిప్లికేషన్ మీద పోయినాను. నాకు ఆర్డర్ వచ్చింది కాబట్టి కంటెస్టెడ్ క్యాండిడేట్ గా మీకు ఎలక్షన్ ఆఫీసర్గా ఇస్తాను. అవును సార్, ద్వారా రెండు ఏం చేస్తారంటే కోర్టు అమ్మినా ఉంటాడు. అవును సార్, వాడు ఈ పర్సనల్ కమ్యూనికేట్ నేను పోయిన హౌస్ ఎలక్షన్ రేపు ఉంది, నాకు కోర్టు ఇచ్చింది తీసుకుంటా సార్. మీరు కోర్టు ఇచ్చే తీసుకోదు కాదు, నేను మీకు ఏమి ఇచ్చినాను? నేను తీసుకోను. మీకు ఆర్డర్ తీసుకోను, మీరు ఆర్డర్ రిసీవ్ అనేది వేసి నేను కోర్టు ఇస్తే తీసుకుంటాను. అవును సార్, ఆర్డర్ ఎందుకు తీసుకోమంటానంటే దీంట్లో సార్ తపాలు ఇచ్చేసుకోండి, ఒక నిమిషం కూర్చోండి.
సార్ మేము కానీ పోలేదు సార్, ఇక్కడ కూర్చుంటాం, బ్యాంకులో ఫిగర్ వేసుకోండి, ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తాము, ఎలక్షన్ ఆఫీసర్ గారు మాకు సహకరించలేదు, రేపు కానీ ధర్నా చేస్తాము. మేము ఏం అడుగుతున్నాము, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ తీసుకోమంటే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు సార్, ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు సార్, చెప్పండి. ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఎలక్షన్ ఆఫీసర్ లేడు. కంటెస్టింగ్ అంటే సాగే చేయప్ప ఈయనకి ఇద్దరు గ్యారెంటర్ ప్రపోజర్ లేదు కదా మీకు. ప్రపోజర్ ఎవరైతే ధనుంజయని అబ్బాయి చేశాడు, ఈ అబ్బాయి చేశాడు, ఈయనకి సింబల్ అప్రూవ్ చేశారు, అన్ని అప్రూవ్ చేశారు. నేను అబ్బాయి చూసుకోలేదు సార్, ఎట్లా అప్రూవ్ చేశారు మళ్ళీ మీరు? మీరు కోర్టుకు విన్నారు, కోర్టు నేను కోర్టును అడగలే సార్. ఒక్క నిమిషం సార్, మేము ఏమడుగుతున్నామంటే సార్, ఈయన కంటెస్టింగ్ క్యాండిడేట్, ఈయనకి ఇద్దరు ప్రపోజల్ ఉండాలి, బ్యాంకులో ఉండే వాళ్ళు ఉండాలి, జిఎల్ నెంబర్ ఉండాలి, మాత్రమే ఉండాలి. ఆ అబ్బాయి ధనుంజయ అబ్బాయి గ్యారెంటీ చేశాను ప్రపోజల్. చేసినప్పుడు మీరు ఎట్లా అప్రూవ్ చేసి సింబల్ ఇచ్చారు? లేకుండా మొత్తం అంత ఫైల్ మెల్ల నిదానం therefore finding no reason to interdict or interfere with the process of election that has already commenced, including revising the voter list, the contention of the requisitions should be rejected. దీనికి అగెనిస్ట్ గా వేరియస్ రిక్విజిషన్స్ ఫైల్ చేశాం, దాని మీద కొన్ని కొటేషన్ వీళ్ళకి సమాధానం అయిపోయిందండి. ఆల్రెడీ గౌరవనీయ న్యాయస్థానం అయిపోయిన వాళ్ళు వీళ్ళు ఏదేది ఓటర్ల కింద అప్డేషన్ చేస్తారో దీని మీద మళ్ళీ రిటర్న్ కూడా చేస్తాం. ఆ రిటర్న్లో కూడా ఎక్కడ స్టే కానీ వేరే అడ్వాన్స్ ఆర్డర్స్ అయితే రాలా అయిపోయాయి. దీని మీద నేను కాదు కదా, ప్రపంచంలో ఎవరు దీన్ని రివైజ్ చేయడం కానీ దీన్ని టచ్ చేయడానికి ఎవరికి అర్హత లేదు. దీంట్లో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు కోర్టు ఏదో ప్రొసీజర్ ఉందండి, ఆ ప్రొసీజర్ ప్రకారం ఓటు చేపిస్తాం. దీని నుంచి ఎవరు మాట్లాడాల్సిన లేదు సార్. నవంబర్ డిస్కషన్ అయిపోయింది. సింగిల్ బెంచ్ జడ్జి కదా, మీద ఉంది కదా, 115 అప్రూవ్ పెండింగ్ ఉంది మీకు, ఆర్డర్ కాదు అంటే పెండింగ్ అంటే నాకు ఎలక్షన్ జరపొద్దని ఉందా? ఎలక్షన్ జరపొద్దని మీరు డివైడ్ ఎలక్షన్ జరపొద్దని ఓటర్ లిస్ట్ వేరే చేయమని ఉందా? మీరు మేము అడిగారు, డివైడ్ మాట్లాడతాం, అది కూడా చెప్తాను. మేమేం అడుగుతున్నాం, అది కూడా సమాధానం చెప్తాను. ఉండండి, మేమేం అడుగుతున్నాం ఒకసారి అది కూడా నేను చెప్తాను. ఇంటీరియర్ ఆర్డర్ ఒక్క లైన్ ఇచ్చినట్టు సార్, కేవలం ఒక్క లైన్లో అది కూడా చెప్తాను. Let the election officer file affidavit as whether the after the draft voter list which was prepared on 31/3/2020 any other voter list has been prepared for the ensuing elections. ఏం చెప్పాడు? ఏ ఈ 30-31-20 ఓటర్ లిస్ట్ ప్రకారం ఎలక్షన్ జరుగుతున్నావా మాకు అఫిడవిట్ రూపంలో తెలియజేయకు అన్నాడు. నేను ఆల్రెడీ మా అడ్వకేట్కి కమ్యూనికేటెడ్ ఎంటైర్ అఫిడవిట్ ఫైల్ చేసేసాను. ఓటర్ లిస్టు, తొలి జాబితా, తర్వాత డిఫాల్టర్స్ లిస్టు, ఫైనల్ లిస్ట్, ఎవ్రీథింగ్ ఐ హ్యాండెడ్ ఓవర్. దెర్ ఈజ్ మ్యాటర్. ఇంకా దీంట్లో ఎక్కడన్నా ఈ మీరు చెప్తారు అలిగేషన్స్ ఎక్కడ లేదు. వదిలిపెట్టండి, నైట్ వదిలిపెట్టండి, డిస్ట్రిబ్యూషన్ వదిలిపెట్టండి, హౌస్ మోషన్ వదిలిపెట్టండి, అంచు మోషన్ వదిలిపెట్టండి. మీ ఫోన్ అయిపోయింది సార్. మేము ఒక ఎలక్షన్ ఆఫీసర్గా మేము ఏమడుగుతున్నామంటే ఈయన కంటెస్టెడ్ క్యాండిడేట్ సాకేత్
ఈయనకి ఇద్దరు ప్రపోజల్ లేదు కదా మీ బ్యాంక్ రూల్స్ ప్రకారం అదంతా అయిపోయింది సార్. చెప్పిందంతా మేము చెప్పేసాను. ఈయనకి ఇద్దరు ప్రపోజల్ లేదు కదా మీ బ్యాంక్ ఏ నెంబర్ ఉండదు. ఈయన ధనుంజయనే అబ్బాయి చేశాడు, ధను ఈ అబ్బాయి చేశాడు, ఈయన ఓకే చేశాడు. ఏ విధంగా ఓకే చేశాడు? ఒక్క నిమిషం. ఏ బేస్ చేసుకొని అబ్బాయిని ఓకే చేసి సింబల్ అలాట్మెంట్ చేశారు. లిస్ట్లో ఆయన మీరు ఆల్రెడీ దీన్ని ఛాలెంజ్ చేశారు కదా సార్. మళ్ళీ మీరు డిబేట్ అవుతున్నారు మీరు డిబేట్ అవుతున్నారు సార్. మీరు అపాయింట్మెంట్ చేసి మీరు ఒక ఆర్డర్ ఇచ్చాను, సింబల్ ఇచ్చారని సాగే చేయబోదు. నేను ఈ లిస్ట్ మళ్ళీ మీరు డిబేట్ అవుతున్నారు. ఈ లిస్ట్ తప్ప వేరే లిస్ట్ నేను పోను. అయిపోయింది తెలిసి మ్యాటర్ ఇంకేమన్నా లేదంటే నేను చెప్పేది ఒకవేళ ఉండాలంటే దానికి సమాధానం చెప్తున్నా ఏంటంటే ఆయనకి ఏమైనా అన్యాయం జరిగితే ఈ స్టేజ్ లో ట్రిబ్యునల్ ఉంది అయిపోతుంది. ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే దాని ప్రకారం ఇచ్చిన అంటున్నాడు. మీకు దానిపై మీరు ట్రిబ్యునల్కి వెళ్ళండి. ట్రిబ్యునల్ కాదు సార్, అది వేరే విషయం. దీని మీద 12 ఆర్డర్లు ఉన్నాయి. మిమ్మల్ని హౌస్ మోషన్ లంచ్ మోషన్ ఆడలేదు. ఇప్పుడు మీరు చేసినా నేను అడుగుతున్నాను. ఈ ఓటర్ లిస్ట్ ప్రకారం ఫర్దర్ ప్రొసీజర్ ఏముందో దాని ప్రకారం ఎలక్షన్ ఆఫీసర్ పోతాడు. మీకు అన్యాయం జరుగుతుంది అంటే ఎలక్షన్ ఆఫీసర్ సంబంధం లేదు. ఎలక్షన్ ఆఫీసర్ అన్యాయం చేస్తాడన్నా కూడా మీరు కోర్టు అప్రోచ్ అది తప్ప వేరే మేమేం అడుగుతున్నాం, మీరు ఏం చెప్తున్నారు? వేరే ఏదైనా చెప్తాంటే నేను చెప్పండి. మేమేం అడుగుతున్నాము? ఇప్పుడు మీరు ఎలక్షన్ ఆఫీసర్ తప్పు చేశాను అంటున్నారు. ఇప్పుడు సార్ మీరు తప్పు చేసి అంటున్నారు. సార్ ఈ ఓటర్ నుంచి పక్క పెట్టండి. మీరు దాంట్లోనే మీరు కోర్టు చేయండి చెప్తాను సార్. మేము కోర్టు పోయిన అవసరం లేదు సార్. ఈయన అపాయింట్మెంట్ చేసి దానికి ఓటర్ లిస్ట్ లేకపోతే సార్ ఈయన ఓటర్లో ఓటర్ లిస్ట్ లేకపోతే ఈయనకి నామినేట్ అపాయింట్మెంట్ చేసి సింబల్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మేము ఏజెంట్ మీరు పెట్టుకోవాలి. ఆయన ఏజెంట్ మీరు పెట్టుకోవాలంటే దీంట్లో లేకున్నప్పుడు ఈయన ఎందుకు అపాయింట్మెంట్ చేశారు? ఆ రోజు రిజెక్ట్ చేసింది ఎలక్షన్ ఆఫీసర్. మిమ్మల్ని అడుగుతుంది ఆ రోజు మీరు ఆ రోజు ఈయన రిజెక్ట్ చేసింటే ఈ రోజు మిమ్మల్ని అడగండి ఎలక్షన్ ఆఫీసర్. మేమేమడుగుతున్నాము కోర్టుకు పోతాము వేరే విషయం కదా. ఇప్పుడు ఏనైతే అపాయింట్మెంట్ ఇచ్చారో ఈయనకి రిజెక్ట్ చేసింటే ఈరోజు మేము ఎలక్షన్ మేము ఏజెంట్కి పెట్టుకోం కదా. మేము ఎలక్షన్ ఏజెంట్కి పెట్టుకోం కదా. ఇప్పుడు మీరు కంటెస్టెడ్ క్యాండిడేట్ కదా సార్. ఇప్పుడు ఎలక్షన్ ఏజెంట్ టైం ఉంది కదా, మీరు ఎవరైనా నామినేట్ చేసుకోవచ్చు సార్. 100 ఓట్లు మీకేసాను సార్, ఒకటి కాదు 100. అవన్నీ మీరు చూపించుకోవచ్చు కదా. అవును సార్, మేము ఇవన్నీ చూపించుకోవచ్చు. అంటే ఆల్రెడీ మేము ఏమడుగుతున్నామంటే ఇప్పుడు ఎలక్షన్ ఏజెంట్ తీసుకోవాలంటే నమ్మకమైన కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంటే మాకు ఎలక్షన్ ఏజెంట్ అవుతుంది. నిన్న 600 కార్డు ముద్రించాను. మాకు ఎవిడెన్స్ పాటు ఉంది, సంతకం లేదు. ఆ కార్డు అన్ని అలౌ చేసుకుంటారు. మేము దాని మీద కంప్లైంట్ చేసుకోవాలి. అవును సార్, ఎలక్షన్ ఆఫీసర్ మేము ఏమడుగుతున్నామంటే ఈ ఓటర్ జాబితాని పక్కకు పెట్టండి, ఓట్ ఆర్డర్లని పక్కకు పెట్టండి. అంటే ఇప్పుడు మీరు ఎట్లా అపాయింట్ చేశారు సార్? నేను ఎట్లా అపాయింట్ చేశాను చెప్పండి మాకు సంబంధం. ఈయనని ఎట్లా యాక్సెప్ట్ చేశారు అంటున్నారు. ఈయన ప్రపోజల్ ఓటరే లేదు. ఓటర్ లేకున్నప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ మీరే కదా అపాయింట్మెంట్ చేసింది. సార్ మా తప్పైతే కోర్టు పోయిన మాట మాకు సార్. తప్పైతే కోర్టు పోయినా మీరెందుకు సార్ ఎలక్షన్ కోర్టు పోటీ నేను చేయండి. ఎలక్షన్ ఆఫీసర్ గతంలో ఎలక్షన్ ఆఫీసర్ దీంట్లో తప్పులని డిసైడ్ చేశారు. మీరు కానీ డిసైడ్ చేసి నా తప్పైతే నేను కోర్టు మీకు మళ్ళీ తప్పు సార్. మీరు కానీ యూ డోంట్ నీడ్ టు కమాండ్. If any orders passed by the Honorable High Court, who will pay? మేము తప్పు జరిగిందంటే who will approach to Honorable High Court. మేము ఎట్లా అప్రోచ్ చేద్దాం అది మీరు చెప్పే అవసరం లేదు. మేమేం అడుగుతున్నామంటే దీని మీద సమాధానం చెప్పండి అంటున్నాం. ఓటు లేకున్నప్పుడు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు ఎలక్షన్ ఆఫీసర్ గారు? అవును కాదు, మీరు కొత్తగా వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేశారు. మీరు రెక్టిఫై చేసి నేను చేశాను, మీరు కాపీ ఇచ్చినారు. ఆయన నామినేషన్లు అవన్నీ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి. అవును సార్, అవన్నీ అయిపోయింది. ఇది ఈ కాపీ మేము తీసుకోండి మీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన కాపీ దీన్ని డిస్ప్యూట్ చేస్తున్నానా? మేము జిరాక్స్ తీసుకున్నామా మీ వాళ్ళు? దీన్ని డిస్ప్యూట్ చేస్తున్నానా? మేము దీన్ని డిస్ప్యూట్ చేయడం లేదు. అవును సార్, యాక్సెప్ట్ చేశారు అంటున్నా ఓటర్ రాకున్నాం. అది సార్ అయిపోయింది సార్. అట్లాంటి 100 ఉన్నాయి సార్. అయిపోయిందండి. కరెక్టే 100 మీకు 100 మీకు 100 ఉన్నాయన్నా. మీకు ఒక రెమెడీ ఉంది సెక్షన్ 21 కింద. మీరు అసలు సెక్షన్ 21 కింద తీసుకుని అప్రోచ్. మీరేమంటున్నారు? ఆయన కంటెస్టెడ్ క్యాండిడేట్ నేను హౌస్ మోషన్లో ఆర్డర్ వచ్చింది. మీరేమంటారు? నేను కోర్టు నుంచి తీసుకుంటాను.
తీసుకుంటాను. ఎందుకు అంత డిస్ప్యూట్ ఎందుకు చెప్పండి? ఇంకా ఏమన్నా ఇవ్వండి. ఏం లేదు, మా డిమాండ్ ఏమి ఇది? ఈ లక్ష డిమాండ్ ఒక మాట మా దయచేసి ఒకటే చెప్తున్నాం, మీరు లక్ష డిమాండ్ ఒక మాట మీరు ఏంటి? 10 నెలల నుంచి ఇప్పుడు వరకు ఆఫీస్లో లేదు. అవునంటే నేను ఎక్కడ ఉండాలో నాకు తెలియదు. నాకు జాయింట్ కలెక్టర్ వచ్చాను. అంటే మీరు ఎలక్షన్ ఎందుకు పెట్టారు? వీళ్ళకి ఏడాది ఏర్పాటు ఏం చేస్తున్నారు? చూడమన్నాం సార్. 10:30 నుంచి మీరు ఒక టైం చెప్పండి. మీరు 10:30కి రమ్మన్నారు. మీరు 11:30 వరకు ఉన్నాము, 12:30 వరకు ఉన్నాము. నేను 19వ తారీఖు నుంచి మీరు ఎన్ని వాళ్ళు కలిసారు? నాకు మీరు 19వ తారీఖు నుంచి నాకు ఎన్ని వాళ్ళు కలిసారు? మీరు ఏమని అడిగితే నేను ఇవ్వలేదా? 19వ తారీఖు నుంచి మీరు ఏమడిగినా నేను ఇచ్చినాను, ప్రతిదీ ఇచ్చినాను. ఒక్కొక్క మాట ఒక డిమాండ్ వద్దు. లక్ష ఐఎమ్ నాట్ ది కస్టోడియన్. వినండి, మీ లక్ష డిమాండ్ ఒక మాట చెప్పండి సార్. మీ అబ్జెక్షన్స్ లక్ష ఉన్నా నాకు ఒక మాట అంటే నేను లక్ష పనులు నేను ఒకటి చేయలేదు. నేను రోగం కాదు. అంతే లేదు సార్, మాకు జరిగేది ఎట్లా న్యాయం డిఫమేటరీ మాటలు మాట్లాడద్దండి. డిఫమేటరీ అది కరెక్ట్ మాట్లాడదాం. డిఫమేటరీ మాటలు మాట్లాడదు. దయచేసి చెప్తాను, మీరు నన్ను చీప్గా మాట్లాడతాను. అందుకు కట్టినట్టు గాడి కట్టిన అభిమానం ప్యాకేజీ గురించి మాట్లాడతారు. మీరు కాదు మరి మీరు అంటున్నారే మరి నేను తీసుకున్న వాళ్ళు అంటున్నాను. అంత చీప్ గా మీరు తీసుకున్నాను కాదు, తీసుకున్న వాళ్ళు అంటున్నాను. మీ మీద మాకు మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశాం సార్. ప్యాకేజ్ నేనే లేదు తీసుకున్నాను. ఒక్క మాట ఇవ్వండి. చీటికి మాటికి సీల్ అంటున్నా మాకు ఏజెంట్కి ఇప్పుడు మా మెంబర్స్ ఇస్తాం. సార్ నేను ఏం చెప్పాను, గ్రూప్లో పరిశీలన చేసి అన్ని కరెంట్ కార్డు వచ్చి ఇస్తాను. నేను మా అభ్యర్థన వచ్చి మీరు ఒకరే ఉన్నారు, అక్కడ ఉంటాను, ఏర్పాటు తీసుకుంటాను. మేము ఉదయం 10 నుంచి ఇప్పటికి 4 సార్లు వచ్చిపోయినాం. వాళ్ళు బ్యాంక్ కంప్లైంట్ సార్ మాకు ఎలక్షన్ ఆఫీసర్ చెప్తుంది మేము ఎటువంటివి ఆల్రెడీ 14 మీ ప్యానల్లో తీసుకున్నారని చెప్పినారు. మీరే తీసుకున్నారంటే మేమేమడుగుతున్నామంటే 31 మంది కంటెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారు. మీరు 14 బూతులు పెట్టినారా, 12 బూతులు పెట్టినారు? 14 బూతులు పెట్టినారు. 14 బూతులకి మేము ఎంతమంది ఏజెంట్లు నిలబడతాం ఒక క్యాండిడేట్? నేనేం చెప్పానంటే ప్యానల్కి ఒక బూత్ పెట్టారు. 10 ప్యానల్ ఉన్నట్టు 10 ప్యానల్ ఈచ్ ప్యానల్ పెట్టారండి. ఇది ప్యానల్ అయితే మేమేమంటున్నాం సార్, ఆయన ప్యానల్లో మేము ఉండమంటున్నాం. రెడీ మీరు నమూనా మేము ఇబ్బంది పెట్టాము. ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తాయని మాకే తెలుసు. దయచేసి అర్థం చేసుకోండి. ఒకటి చెప్పేది ఏంటంటే నేనేం చెప్పానంటే బూత్ ఒక ఏజెంట్ ఒక ఏజెంట్ అంటే నేను చెప్తాను 14 బూతులు పెట్టాను. 14 మంది పెట్టాను. ఒకదానికి ఒకటి ఉంటారు. ఎవరు మంచి అతను ఏ సింబల్ అతను మంచి ఒకదానికి ఒకటి సార్ ప్యానల్ సార్ మళ్ళీ మీరు ప్యానల్ జరిగితే 6 మంది బయటపోయినారు. మీ ప్యానల్ నాకు అవసరం లేదు, నువ్వు ఎలక్షన్ డిబేషన్ జరుగుతున్నాయి ఏజెంట్ పెట్టుకోండి, నువ్వు వాళ్ళతో కుమ్ముకోవాలని నన్ను అంటా. అప్పుడు నేను ఏజెంట్ అని పెట్టుకోవాలి. ఈ స్టేజ్లో నేనేం చేయలేదు. అట్లా కదా సార్, మీరు ఎలక్షన్ ఆఫీసర్గా ఒక క్యాండిడేట్కి 14 బూతులు పెట్టినప్పుడు 14 మంది ఏజెంట్ కల్పించాలా లేదా మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు బూత్ 30 మంది పెట్టమంటారా? బూత్ 30 మంది సింపుల్సినది కదా సార్. మీ ఇష్టం అంటే నాకు అవసరం లేదు సార్. మెయింటైన్ చేస్తానంటే ఇచ్చేస్తాను, నాకే ఉంటుంది సార్. అభ్యర్థులు అభిప్రాయం తీసుకొస్తారు. తీసుకుంటాను కదా, తీసుకోవాలి. నేనే తీసుకోలేదని చెప్పు. మీరు ఏమని ఇస్తే నేను తీసుకోలేదా? ఆర్డర్ ఇష్యూ కాకుండా మీరు ఇబ్బంది పడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా మీరు బయట ఏదైతే బోగస్ ఓటు అలో చేయమంటే మీ మీద నమ్మకంతో మేము తగ్గించుకుంటాం. లేదయ్యా లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, ఆ బోగస్ ఓటు మాకు సంబంధం లేదంటే దయచేసి 31 మందిని అలో చేయండి. శ్రీనివాస్ గారు ఒక మాట ఏంటంటే ఈ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఎవరు దృష్టిలో అయినా అది భగవద్గీత ఉన్నట్టే. అవును సార్. దాని నుంచి ఎవరు ఈ ఓటర్ లిస్ట్ ఉండే వాళ్ళు ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళు మాత్రం అలో చేస్తారు సార్. దానికి కూడా గైడ్లైన్స్ నోటీస్ కాదు నిన్న దీంట్లో పెట్టా చూసారండి. ఏం పెట్టాను కదా నా దృష్టితో నేను నా ఆలోచన చేసి హైకోర్టు రిట్ డైరెక్షన్ ప్రకారం మీరు ఏమైనా కొత్త బ్యాంక్ కార్డ్స్ ఇష్యూ చేశారా? నిన్న
సార్ ఇట్లా చేస్తాను సార్ ఇచ్చారా మళ్ళీ ఒక నిమిషం, ఇంటికి ఒక వస్తున్నారా నిమిషం. మా దృష్టికి వచ్చింది వీడియో ఎవిడెన్స్, ఫోటో ఎవిడెన్స్, సాక్ష్యాలు ఉంటేనే మాట్లాడతాం. మిగతా వాళ్ళగా మేము మాట్లాడతాం. ఒక 547 కార్డులు మీ బ్యాంక్ ఇచ్చినట్టు కొత్త ముద్రించినారు, మా దృష్టికి వచ్చినాయి, దాని ఫోటోగా ఉన్నాయి. అందుకు మీతో కంక్లూడ్ తీసుకుంటున్నాం. ఈ 2-3 రోజుల్లో మీరు ఏమైనా కొత్త కార్డు ఇచ్చారని అనుకుంటున్నాను. నేను ఇవ్వలేదు, ఇచ్చే ప్రసక్తి కూడా లేదు. చాలు. దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, దాని మీద కూడా విచారణ చేశాను. మేము క్లియర్గా ఒక మాట చెప్పినాం, కార్డు లేకపోతే జీ నెంబర్ తీసుకొని కోర్టు ఏదైతే చెప్పిందో ఆ గుర్తింపు కార్డు ఏది ఆధార్ కార్డు, ఫోటో కార్డు కానీ, పాన్ కార్డు కానీ, జనరల్ ఎలక్షన్లో ఓటర్ ఐడెంటిటీ కార్డు అప్రూవ్ ఉండేది కానీ ఈ 3 తెస్తే ఇస్తామంట. ఇది మళ్ళీ కార్డు ముద్రించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బుద్ధి లేకుండా ఎవరైనా చేశారు అనుకోండి, దాని నుంచి వాళ్ళకి నష్టమే కానీ లాభం లేదు. కార్డు కానీ తెప్పిస్తాం, కొత్త కార్డు. నేను కూడా ఓటరు, మా ఇంటికి కూడా బ్యాలెట్ పేపర్ కార్డు నేను చెప్పాను సార్, నేను కూడా కొత్త పెట్టాను. మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఏజెంట్ని ఎంతమంది పెట్టుకోవాలో మీరు చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ గురించి మీరు కలెక్టర్ గారి దగ్గర, డిఎస్పీ గారి దగ్గర, మన పోలీసు వాళ్ళు అందరితో ఈ విషయం డిస్కషన్ వచ్చింది. కంక్లూజన్ ఒకటి వచ్చింది, మనం అందరూ గౌరవించుకోవాలి ఒకరికోరు. అందుకే సార్ నేను అందుకే చెప్తున్నా, ఒక నిమిషం వినండి. సమయ సార్ ప్యానల్ వైపు ఒకటి పెట్టుకున్నాం. 14 బూతులకి మీరు పెట్టుకోండి, నాకు ఎటువంటి మీరు ఏ ఊరు పేరు ఇస్తే మా నిబంధనల ప్రకారం ఒక రూమ్, ఒక బూత్కి 31 మందిని మీరు అలాట్ చేస్తారంటే 460 మంది అవుతారు. మీకు అకాడమీ కంప్లీట్ 460 మంది మేము పెడతాం, మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మా దగ్గర 3000 ఓట్లు ఇస్తుంది. మేము ఎలక్షన్ రూల్ ప్రకారము మేము అడుగుతున్నాం, ఒక ఓటుకి 14 బూతులు ఉన్నాయి కాబట్టి 14 మంది పెట్టుకోవచ్చు. కానీ 31 మంది ఒక రూమ్లో ఉంటే రేపు పొద్దునేమో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి 31 మంది కాకోకుండా మీరు దాన్ని సామరస్యంగా సార్ గారికి మీరు చాలా పద్ధతిగా మాట్లాడారు, నేను దానికి ధన్యవాదాలు పుట్టినండి. ఆ విషయంలో మీకేమైతే ఫాలో అవుతానో స్ట్రిక్ట్గా అదర్ సైడ్ కూడా అదే ఫాలో అవుతాను. దాంట్లో పొరపడిన వాళ్ళు మాకు బూత్కి మేము ఎంతమంది ఉంటే అంతమంది అంటే నేను ఎటువంటి పరిస్థితులు ఒకవేళ చేస్తే నన్ను అడగండి. ఒక్క నిమిషము, ప్రతి విషయము నేను గ్రూప్లో పెడుతున్నాను, ప్రతి విషయం కమ్యూనికేట్ చేస్తున్నాను. నేను ఏమి చేసినా కూడా మీకు తెలియజెప్పకుండా నేనేం చేయట్లేదు సార్. నేనేమంటానంటే మీ మీద గౌరవంతో మేము మా ప్యానల్ అంటున్నారు కాబట్టి 12 మంది ప్యానల్ 14 మంది సార్, 24 మంది ఉంటారు సార్. వాళ్ళు వాష్రూమ్ వచ్చా, ఏమైనా హెడ్ఏక్ వచ్చా, 2 గంటలకు అయిపోతుంది సార్. జనరల్ ఎలక్షన్ ఎందుకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా సార్. ఒక్క నిమిషం ఒక బూత్ ఒకరు ఉంటే ఏమైందంటే సార్, ఎవరికి బాగుంటుందో తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. 2 గంటలకు ఫినిష్ సార్. అది కూడా చెప్తాను, 7 గంటల నుంచి 2 గంటల వరకు ఎవరు వచ్చినా అలౌ చేస్తాం. 2 తర్వాత హరిహరాదులు బ్రహ్మాదులు వచ్చినా అలౌ చేయము. 2 ఫినిష్ అయిపోతుంది సార్. 2:30 నుంచి కౌంటింగ్ చేస్తాం. జనరల్ ఎలక్షన్లు ఎట్లయితే 5, 6 ఒకటి లోపలికి అంతా వచ్చేసారు అనుకోండి, అది ఫినిష్ అయ్యి 8, 9 కూడా పడుతుంది కాబట్టి ఒక రిలీవర్ ఉండాలి. ఎందుకంటే భోజనానికి పోతాడు, వాష్రూమ్ పోతాడు, ఇంకొకటి ఉంటాయి. 2 ఫినిష్ అయిపోతుంది సార్. మీరు నంబరు నేను టిఫిన్ కూడా చేయడంలో, భోజనం కూడా చేయడంలో ఫుల్ టైం పని చేస్తున్నా. వినండి, 2 గంటలకు వచ్చిన, మొన్న 12 గంటలకు వచ్చిన. కాబట్టి మీ ఏజెంట్లకి ఒక్కరోజు సాక్రిఫైస్ చేయండి సార్. నేను కానీ ఒక్క రోజు నేను మేము అడిగే 28 మందిని మేము అడుగుతాను. మాకు 250 మందిని పెట్టుకుంటే చిన్న రిక్వెస్ట్, ఒక మనిషికి ఒక ఎందుకు సబ్సిడీ పెట్టుకుంటాను అంటే సమస్య వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది. మొదటి కాదు ఎందుకు వస్తుందంటే సార్ 20 మందిని పెట్టుకుంటా ఉంటారు. మాకు 14 మంది పెట్టుకోవచ్చు, మాకు రైట్ ఉంది. ఒక క్యాండిడేట్ 14 బూతులు ఉన్నప్పుడు ఆ ఓటర్కు ఏ దాంట్లో ఉందో తెలియదు. అందుకే సార్ నేను అక్కడ లోపలికి వెళ్ళాక ఎవరో మాకు తెలియదు. ఒకడు అరుస్తాడు, అందరూ ఒకటి మెంటాలిటీ ఉంటారు. ఒకడు తెలియదు కాబట్టి లాంటి 28 మందిని ఇవ్వంటాను. 28 ఒక మనిషికి ఒకరే సబ్సిడీ. అట్లా అవుతుంది సార్. ఇప్పుడు మనిషి ఏమైనా సమస్య వచ్చింది అట్లా కాదు, వాష్రూమ్ వచ్చింది, ఒకవేళ కడుపు నొప్పి వచ్చింది, అప్పుడప్పుడు సబ్సిడీ బయట పోయే గేట్ రే 100 ఫుల్ అంటే మీరు అలౌ చేస్తారా సార్? మీరు కట్ల తీసుకొని రెడీ ఉన్నారు మమ్మల్ని కొట్టడానికి రెడీగా. అందుకే సార్ నేను కానీ ఏమన్నా సబ్సిడీ అప్పుడు మాకు రైట్ చేస్తారు కదా, మేము ఎందుకు తీసుకోలేదని అంటారు. మాకు ఆల్రెడీ 14 మంది ఉంది కాబట్టి ఇద్దరినే తీసుకుంటాం అంటున్నాం. అది కానీ ఎందుకు మీకు సహకరించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరినే తీసుకుంటాం అంటున్నాం. కాదు సార్, వీలైతే మళ్ళీ వాళ్ళు అంతా ఓటేస్తుంది.
ఇప్పుడు వీళ్ళకి మాకు నమ్మకం లేదు సార్ మాకు ఎవరి మీద నమ్మకం లేదు. వాళ్ళు డిమాండ్ చేసి మళ్ళీ ఏం అందరూ మొదటికి వచ్చాయి ఇంకేం వచ్చి చెప్పండి సార్, ఇప్పుడు మాకు Purpose ఎందుకు సర్వర్ వాళ్ళు 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 గురించి మాకు ఉంది సార్. ఆ సార్, మేము మా చెప్పండి. దయచేసి చెప్తున్నాం ఒకరి గురించి నేను ఒక వాళ్ళకి నిమిషం కాదు. ఆగు. మేము మా మీరు హక్కు అడిగినప్పుడు గురించి మేము అడుగుతున్నాం ఒకరి మిమ్మల్ని హక్కులు మాకు వద్దు. నేనేం చెప్పాను? వాళ్ళు తీసుకుంటారా కాదు. వాళ్ళు తీసుకోరా First లో వాళ్ళు మీరు అసలు ఏజెంటే కాకుండా చేసుకుంటారా అనేది వాళ్ళ నమ్మకం. దీనికంటే ముందు మేమేమనేది ఏమంటే మా ఎలక్షన్ బైలాస్ ప్రకారం మా హక్కు ప్రకారము ఒక క్యాండిడేట్ 14 మంది ఉండాలి కాబట్టి మేము 12 మంది వాలంటీర్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి డిఎస్పీ గారు కానీ గతంలో లెటర్ రాశాను ఇదంతా చూసే మీ ల్యాండ్ ఆర్డర్ ఓటర్ల కన్నా ఏజెంట్ ఎక్కువ అయితే మేము ఇవ్వలేమన్నారు వాళ్ళ పోలీసు వాళ్ళకి మేము సహకరించలే కాబట్టి మీరు మాకు సహకరించి ఒక మనిషికి ఒకరిని సబ్సిడీకి ఇవ్వండి నేను ఇద్దరు ముగ్గురు అడుగుతా అంటే ఎట్లా అంటే మీరు ఒకరికి ముగ్గురు అడుగుతున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళలో 14 మందిలో సార్ ఎవరన్నా కానీ మీరు ఆలోచించి వచ్చిన వాళ్ళలో మేము ఉంటాం కదా సార్. ఈవెన్ వాష్రూమ్కే పోదు అనుకోండి 15 నిమిషాలు ఓటు ఆపడానికి ఉండదు కదా వాష్రూమ్ పోతే 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి అన్నం తినుకోవడం సార్ మేము తినలేదు చేస్తున్నారు సార్ మేము వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళు సాక్రిఫైస్ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి మనం కొద్దిగా కోఆపరేట్ ఈ రోజు చేస్తున్నారు మేము కోఆపరేటివ్ సార్ వాళ్ళ ముందు నుంచి కోఆపరేట్ సార్ డిపార్ట్మెంట్కి కోఆపరేటింగ్ అందుకే సార్ నన్ను వ్యతిరేకత కాదు డిపార్ట్మెంట్కి. వాళ్ళని కూడా కొంచెం సార్ మీ మీద మాకు గౌరవం ఉంది వాళ్ళ మీద గౌరవం ఉంది కాబట్టి నాకు మీ మీద మమ్మల్ని ప్రగాఢ ప్రాణంగా గౌరవం పెట్టుకోండి సార్ మా మీద రెస్పెక్ట్ ఇవ్వండి. నేనేమంటున్నానంటే 14 మందిలో ఎవరు సమస్యలు వస్తాయి సార్ వాష్రూమ్ లేదు వాటర్ ఒక్క రోజు సాక్రిఫైస్ చేసుకుంటారు సార్ 2 గంటల వరకు సార్ నువ్వు చేస్తావు నేను చేస్తాను సార్ నేను వాళ్ళు చేస్తాను సార్. వాళ్ళు పెట్టుకుందాంలే. మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే అట్లా వాళ్ళని పెడదాంలే. 6 గంటలు సార్ 7 గంటల కంటే 6కి వస్తారు 6 నుంచి 2 వరకు ఒక మంచి బయటికి పోకుండా మీ వాళ్ళకి కావాలంటే నేను వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏముంది సార్ స్నాక్స్ పెట్టిస్తాం అందరికీ పెట్టిస్తాం మాకు భయం మీ వాటర్ స్నాక్స్